ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ గత 3-4 వారాలుగా చాలా ఎక్కువగా గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నటువంటి రాశి కుంభం. అయితే ఈ వారంలో ఏమవుతుంది అంటే రవి బలం తగ్గిపోతుంది. వ్యయస్థానంలోకి ఎప్పుడైతే రవి వెళ్ళిపోతారో ఓ సపోర్ట్ తగ్గిపోతుంది. అంటే కొంత మానసికమైనటువంటి దృఢత్వాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అయ్యో పలానా మనకి ఈ సపోర్ట్ ఉండేది కదా, ఇప్పుడు అది లేదేమో అనేటువంటి భయం కనబడుతుంది. ఇది మిగతా గ్రహాలు అదే మాదిరిగా యోగిస్తున్నాయి. కుజుడు షష్ఠభావంలో బలంగా ఉన్నారు, లాభస్థానంలో బుధుడు ఉన్నారు, జన్మరాశి యందు శుక్రుడు ఉన్నారు. ఈ చంద్రుడు కూడా ఈ వారంలో అంత అనుకూలించేటువంటి గ్రహంగా లేరు. అందువల్ల అటు రవి బలం చంద్రబలం రెండు తగ్గిపోయాయి. రాహు యోగిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ గ్రహస్థితుల వల్ల రవిచంద్రుల యొక్క బలం తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే మనం కోల్పోయాం పలానా ధైర్యాన్నో, పలానా మన దగ్గర ఉండేటువంటి ఎసర్ట్ ఏదైతే ఉన్నదో, అయ్యో ఇది మనకి లేదు అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఒక సపోర్ట్ ఇప్పటి వరకు మనకు ఉంది కదా వెనకాల అనేటువంటి ధైర్యం ఉంటుంది. ఇప్పుడు ఆ సపోర్ట్ కూడా ఏమిటిది మనకు ఉండదా అనేటువంటి మానసికమైనటువంటి స్థితి ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, ఆలోచన సరళలో మార్పులు వస్తాయి. ఇప్పటివరకు ఆలోచించిన విధానం వేరు, వెనకాల మనకి సపోర్ట్ ఉంది, పుషింగ్ ఉంది, పలానా వాళ్ళు ఉపయోగపడతారు, పలానా సమస్య వచ్చినప్పుడు మన వెనకాల నుంచుంటారు అనేటువంటి ధోరణిలో ఉండేటువంటి కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది, ఆలోచనలు మారిపోతాయి. కొత్త వెతుకులాట్లో పడతారు. సెకండరీ సోర్స్ ఏముంది, మనం ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇవి సరిగా ఆలోచిస్తే అర్థమవుతూ ఉంటుంది కుంభరాశి వారికి నేను చెప్పేటువంటి మాటలు. అంతేకాక ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ చాలా తక్కువగా కనబడుతోంది. ఏదైనా వృత్తి ఉద్యోగాల పరంగానైనా మీకైనా మీరు సొంతంగా కష్టపడుతూనే ఉండాలి. అదృష్టం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఈ వారం పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఏవి కుంభరాశి వారికి లేవు, అనారోగ్య సమస్యలు లేవు, మానసిక ఆందోళనలు ఎక్కువ, కుటుంబపరమైనటువంటి సపోర్ట్ దొరకలేదే అనేటువంటి ఇది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే అందరూ మనతో బాగానే మాట్లాడతారు, కుటుంబ సభ్యులంతా కలిసి ఉంటారు. ఏ పని చేసినా మనకి వాళ్ళు మేమున్నామనేటువంటి మాట వినిపిస్తుంటారు. సరైన సమయానికి వాళ్ళు దెబ్బ కొట్టడం, పలానా పనిలో మనకి సాయం చేస్తారనుకునేటువంటి టైంకి అసలు వాళ్ళు రాకపోవడం, ఇటువంటివి ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. అందువల్లనే మనసు రాయి కింద మారిపోతూ ఉంటుంది. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో చెల్లించకుండా ఒంటరిగా ఉండిపోతూ ఉంటారు. ఏదో ఒక ఆలోచన ఆలోచించుకుంటూ ఒంటరిగా ఉండాలనేటువంటి ఆలోచన, ఎవరితోనూ కలవనటువంటి ధోరణి, ఎప్పుడూ కూడా విడిగా ఉండేటువంటి పరిస్థితులు ఈ కుంభరాశి వారిలో ఎక్కువగా ఉంటాయి. అది ఈ వారంలో కూడా ఆ మాదిరిగానే ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి పరిస్థితులు కొంత సానుకూలంగా ఉన్నాయి. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆశించిన చోటికి ట్రాన్స్ఫర్లు, ఏదైనా బోనస్లు, ఇటువంటి వాటి విషయంలో కొంత లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారి ఈ గ్రహస్థితి నుండి కొంత మానసికమైనటువంటి ఈ పరిస్థితిని దాటాలి అంటే ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనే చెయ్యాలి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి.